అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులనేవి అయితే పెంచి విడుదల చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచి అందించబోతుంది అనే దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందండి. ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ యొక్క ఎప్పుడు పెంచి అందించబోతుందని చెప్పేసి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎట్టకేలకు ఈ యొక్క నిధులకు సంబంధించి విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. ప్రస్తుతం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 ఇలా మొత్తంగా రూ. 20,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందండి. 14,000 సంబంధించి కానీ తొలి విడత కింద ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది రైతు సోదరులందరూ ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఉపయోగపడేలాగా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు కదా! మనకి త్వరలో క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుంది. ఆ రోజున ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి మనకైతే అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఎటు నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.